ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, ఇదివరకు మీరు చక్కగా చిన్ని చిన్ని కథలు చెప్పేవాళ్ళండి. అవి కూడా కామెడీ కథలు. తెనాలి రామకృష్ణుడు ఇలాంటివి పెద్ద పెద్ద కథలు సిరీస్లు చెప్పిచ్చేస్తున్నారు. మరి సింపుల్ కథలు లేవు, 10 నిమిషాల్లో అయిపోతే 10 నిమిషాలైనా అంటారు. విన్నట్లు అనిపించట్లేదు. అదే మరి మీకు అరగంట కథలు అలవాటైపోయి ఈరోజు ఏమన్నా సరదా కథలు చెప్పుకుందామండి. తెనాలి రామలింగడి కథలు చెప్పుకోవచ్చు, ముల్లా నసరుద్దీన్ కథలు చెప్పుకోవచ్చు, బోల్డ్ ఉన్నాయి కథలు. సరే, అదొకటి ఇదొకటి చెప్దాం. రెండు చెప్పేస్తారా? అదొకటి ఇదొకటి చెప్దాం. తెనాలి రామకృష్ణుడి కథ చూద్దాం. చూడు, ఆయన భలే తెలివైన కథలు కదా. ఒక రోజట తెనాలి రామకృష్ణుడు గారు ఎక్కడికో నడిచి వెళ్తుంటే కొంచెం కన్చీకట్లో ఓ కుర్రాడు ఎవరో ఈయన్ని గుద్దాడు. ఇట్లా వెళ్తూ భుజంతో ఈయన కేకలేసాడు. ఏంట్రా అబ్బాయి అని కేకలేసేసరికి చూడలేదండి. చూడలేదంటే ఒక పెద్ద చిన్న లేదు నీకు, చూసుకోబా, అంత చూసుకొనితనం ఏమిటి, కనపడుతున్నావు, నువ్వు నాకు దూరం నుంచే కనిపించావు, నువ్వు ఏటో చూస్తూ నా మీదకి వచ్చి గుద్దేవు అని కేకలేసాడు. ఇది జరిగింది ఎక్కడ? ఒక చిన్న సైజు మ్యాజిస్ట్రేట్ గారి వాకిట్లో. ఓహో, 3-4 చేరారు. కవిగారిని కుర్రాడు గుద్దేశాడు అన్నారు అని చూశారు ప్రతి వాళ్ళు. అక్కడి నుంచి కొద్దిగా పంచాయతీ అయింది. మామూలుగా ఏదైనా ఇలా గొడవ అయితే 4 చేరతారు కదా. ఈ 4 ఏం చేశారు, ఆ మ్యాజిస్ట్రేట్ గారిని రండి బయటికి, ఇక్కడ ఏమైందో చూడండి, తెనాలి రామలింగడి గారిని కుర్రాడు ఎవడో కొట్టేసి వెళ్ళిపోతున్నాడు అని కేకలేశారు. కేకలేసరికల్లా ఆయన బయటకు వచ్చాడు. తీరా చూస్తే ఈ కుర్రాడు ఆయనకి తెలుసు, వాళ్ళు చుట్టాలబ్బాయే. ఓహో, మ్యాజిస్ట్రేట్కి చుట్టాలబ్బాయి. అప్పట్లో ఏదో న్యాయాధికారులు అంటారు కదా, ప్రాడ్వి వాక్కులు అలాంటి పేర్లు ఏవో ఉండేవి. న్యాయాధికారి, నేను ఈజీగా మ్యాజిస్ట్రేట్ అని చెప్తున్నా. ఏముంది ఇందులో అన్నట్టుగా, ఎరా ఎందుకు దేవు అని అడిగాడు. నేను చూడలేదండి అన్నాడు వాడు. అనేసరికి చూడలేదేంటి, వీడిని కేకలేయాలని రామలింగడు స్ట్రైట్గా నుంచుని ఉన్నాడు అనమాట. వాడిని దండించి వెళ్ళాలని, లేకపోతే ఇంకా నన్ను చేశాడు, రేపొద్దున ఇంకోళ్ళని చేస్తాడు. వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలి కదా. అనేసరికల్లా తప్పుకు రూపాయి కట్టి వెళ్ళిపో అన్నాడు ఆయన. ఒక గుద్దుగుద్దేవు కదా, ఓ రూపాయి కట్టు, సింపుల్గా రూపాయి ఇస్తాడులేండి కవి గారు, మీరు వెళ్ళండి అన్నాడు. రామలింగడికి ఒళ్ళు మండిపోయింది. ఏమిటి గుద్దుకు రూపాయా? వాడేం చేశాడు, నిర్లక్ష్యంగా ఎడపక్క జేబులో నుంచి రూపాయి తీసి ఆడబడేశాడు. తీసుకోండి అని. ఈయన కాలిపోయింది. మిగిలిన వాళ్ళంతా కొంచెం నవ్వు మొహాలు పెట్టుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ముసిముసి నవ్వులు నవ్వుతారు కదా. ఓ గుద్ది ఓ రూపాయి ఇచ్చినట్టు. అంతే కదా. తెనాలి రామలింగడు అన్నాడు, ఆ రూపాయి తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడంటే కాస్త అటు ఇటు చూసి ఈ న్యాయాధికారి మొహం మీద పెడేయాలని ఒక గుద్దాడు. అన్నారు చుట్టుపక్కల ఉన్న జనం అంతా. ఆయన ముక్కు మొహం మూసుకున్నాడు. ఏంటండి కవి గారు అన్నారు. గుద్దుకు రూపాయి కదండి, ఇదిగో తీసుకోండి అని ఆ రూపాయి రూపాయి ఎత్తి చేతిలో పెట్టాడు. మీరు చెప్పిందే కదా, గుద్దుకు రూపాయి, సరిపోయింది పదండి, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తానని చారా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, తను ఇంతకుముందు 3 నిమిషాల క్రితం ఆయన ఏం చేశాడు, తను చేసింది అదే, కవిగారికి క్షమాపణ చెప్పు, తప్పొప్పుకో, పెద్దవాళ్ళ ముందు ఇలా ప్రవర్తించకూడదు లాంటి వాక్యాలు చెప్పకుండా ఓ రూపాయి ఇస్తాడు అని చెప్పారు. ఇప్పుడు దానికి సమాధానం ఏం చేయాల్సి వచ్చింది, ఈయన కూడా ఒక ముక్కు పగల కొట్టించుకుని ఒక గుద్దు గుద్దించుకుని ముక్కు మీద ఆ రూపాయి పుచ్చుకోవాల్సి వచ్చింది. కాదు కూడదని కవిగారిని ఏమైనా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటారు. పైగా ఇది రేపొద్దున రాయలవారి దగ్గరికి వెళ్తే గుద్దుకు రూపాయి అనే మాట ఎంత ప్రచారం అయిపోతుంది. ఆయన ముక్కు మొహం తడిబడి పెట్టి మొహం ముక్కు అద్దుకుంటూ నోరు మూసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. గుద్దుకి గుద్దే సమాధానం. రూపాయి ఉంది కదా మధ్యలో, రూపాయి ఉంది, సమాధానానికి ఏముంది, ఓ గుద్దుగుద్ది ఊరుకోలేదు, రూపాయి ఇచ్చాడు. సూపర్. ఆయన కావాల్సిన న్యాయం ఏమిటి, కుర్రాన్ని కేకలేయాలి, వాడితో పెద్దవాళ్ళకి క్షమాపణ చెప్పించాలి. ఆ 2 చేయలే. వాడిని కేకలేకుండా ఏమిరా అని మామూలుగా క్యాజువల్గా అడిగి ఓ రూపాయి ఇచ్చి వెళ్ళిపో అంటే అదేం మాట. బాగుంది. ఇలా అయింది. చిన్న కథలు. అందుకని నేను మీరు పదే తెనాలి రామలింగడి కథలు చెప్పు అని అడుగుతున్నా కూడా నేను ఎక్కువ చెప్పని కారణం ఇది. ఎంతసేపు వస్తుంది, 5 నిమిషాలు కూడా రా. కానీ చూడండి ఎంత దీంట్లో ఎంత వివరం ఉందో చూడండి. అదే కదా మనం ఆలోచించుకోవాలి. అంతే. ముల్లా నసరుద్దీన్ కథ ఒకటి చెప్తాం. ఆయన తన వాకిట్లో పడుకుని నిద్రపోతుంటే ఒక వాడు ఎవరో బయట ఏమిటో సందడిగా ఉంది, ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ముల్లా గారు చచ్చిపోయాడండి అన్నాడు. ఈయన సడన్గా మెలకు వచ్చింది. ఏమిటి, నేనేనా నన్నేనా అంటున్నాడు అని. ఏమిటి అన్నాడు. అయ్యో ముల్లా నసరుద్దీన్ గారండి, అక్కడ బండి కింద పడి చచ్చిపోయాడు అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈయన కొద్దిగా ఆలోచించాడు. ముల్లా ఏనా అంటే అవును అన్నాడు. ముల్లా పొడుగ్గా ఉన్నాడా
పొడుగ్గా ఉన్నాడు. బక్కగా ఉన్నాడా? బక్కగానే ఉన్నాడండి. ముల్లా నసరుద్దీన్ అంటే వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. సరే బాగానే ఉంది. అయితే ముల్లా అని నీకు చెప్పిన వాళ్ళందరికీ ముల్లా తెలుసా అంటే ముల్లా నసరుద్దీన్ అందరికీ తెలుసండి, వాళ్ళంతా చెప్తున్నారు ముల్లా నసరుద్దీన్ అని. వాళ్ళ ఇల్లు ఇక్కడేటో చెప్పిరమ్మన్నారు, అందుకని నేను వచ్చాను పరిగెత్తుకుంటూ అన్నాడు. ఈ లోపల వాళ్ళ ఆవిడ వచ్చింది లోపలికి. నువ్వు వెళ్ళిపో, లోపలికి పంపించేశాడు ఆయన. తర్వాత అడిగాడు, భుజానికి ఒక సంచి ఉందా? ఉందండి. చేతికి ఉంగరాలు అవి ఉన్నట్టే? ఏం లేవండి. అయితే సరే, అయితే బాగానే ఉంది. ఇంతకీ ఏ రంగు చొక్కా వేసుకుని ఉన్నాడు బండి కింద పడి ఉన్నవాడు? ఆకుపచ్చ చొక్కా అండి అన్నాడు. ఆకుపచ్చదా? అయితే నేను కాదులే, నాకు ఆకుపచ్చ చొక్కాలు లేవన్నాడు. బాగుంది. ఆకుపచ్చ చొక్కా లేకపోతే ముల్లా నసరుద్దీన్ కాదు. ఎందుకంటే ఆకుపచ్చ చొక్కా లేవు ముల్లా దగ్గర. వాడు ఇంకెవడో, పర్వాలేదు నువ్వు వెళ్ళిరా, నేను పడుకుంటాను, ఇల్లు ఎవరిదో వెతుక్కుని చెప్పుకో అని ఆయన మళ్ళీ పడుకున్నాడు. ఇవి వచ్చిన ఆయనకు అర్థం కాలేదు. ఏం జరుగుతోంది, నేనేమి చెప్పాను, ఈయన ఏమడిగాడు, నేను కాదంటాడేమిటి అని అడిగి అటు ఇటు పక్కన చూస్తే పక్కింటి ఆయనేనాయన ముల్లా నసరుద్దీన్. కానీ ఇలా జరుగుతూ ఉంటాయి కదండి. జరుగుతాయి, మన సంగతులు మనకే చెప్తారు. అప్పుడప్పుడు నా వీడియోలు నాకే వస్తుంటాయి పోస్టులు. నాకు కూడా నమ్మకం. ఫేస్బుక్ లో అట్లు నాకే పంపిస్తూ ఉంటారు. పంపిస్తారు, అదే నాకు కూడా నాకే వస్తుంటాయి. అప్పుడప్పుడు చెప్తుంటారు, మా బావగారు అడుగుతుంటారు, ఆ గ్రూప్లో ఎలా వచ్చింది కుట్టి ఇది అని. ఆ గ్రూప్ ఎవరో వాళ్ళు ఎవరో కూడా నేనే పెట్టాను అనుకుంటారు, నాకు అసలు తెలియదు కూడా తెలియదు. ఎవరెవరి దగ్గరకో వెళ్తూ ఉంటాయి, ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ ముల్లా గారిది ఇంకొక కథ చెప్పి ముగించేసేద్దాం. ఒకనాడు ఈ ముల్లా ఉండే నగరంలో విపరీతమైన చలేట. ఆ కాలంలో పిచ్చి చలి. ఎవ్వరూ ఆసరా అవకాశము ఇచ్చేవాళ్ళు కాదు. ఇళ్లలోకి ఎవరినైనా రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి తిండి, వాళ్ళకి దుప్పట్లు అవి సప్లై చేయలేక. అయితే ఒకనాటి రాత్రి ముల్లా గారు ఎక్కడికో వెళ్ళాడు, చలిలో ఇరుక్కుపోయాడు. అయితే ఆయన భుజాన ఒక సంచి వేళ్లాడుతూ ఉంటుంది. ఆ సంచిలో ఏవో రకరకాల వస్తువులు ఉంటే ఒక తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఆ ఇంట్లో వాళ్ళు అన్నారు, బాబు పైకెళ్ళు, ఇక్కడ ఇంకొక భగవంతుడు మేలు చేస్తే ఇంకొక ప్లేస్ నీకు దొరుకుతుంది అన్నారు. అనేసరికల్లా అయ్యో అలాగా, కాస్త రాతి పులుసు కాచుకొని తాగుదాం అనుకున్నాను, కాస్త నిప్పు దొరికితే రాతి పులుసు కాచుకొని తాగుదాం అనుకున్నాను, సరేలేంటి ఎవరికో రాతి పులుసు ప్రాప్తం అని చెప్పాడు. చెప్పేసరికల్లా వాళ్ళకి రాతి పులుసా, అదేమిటో పదార్థం చూడాలి అని అనుకొని తలుపు తీశారు. తీస్తే ఆ ఇంట్లో ఒక 6-7 ఉన్నారు మనుషులు. వాళ్ళు ఏదో కొద్దిగా వండు తిన్నారు. ఒక నెగ్గడ్ లాంటిది వేసుకుని చలికి దాని చుట్టూతా కూర్చుని ఉన్నారు. లోపలికి రానిచ్చారు. మీదే ఊరండి, మీ ఇల్లు ఎక్కడండి, ఏదో కనుక్కున్నారు. ఏదో కాచుకుంటానన్నారు కదంటే, అవును ఆయన రాతి పులుసు కాచుకుంటాను. సరే, పొయ్యి ఒక పక్కన పొయ్యిలు ఉన్నాయి వాళ్ళకి, ఈ పొయ్యి మీద కాచుకోండి అన్నారు. ఆ ఊళ్ళల్లో ఇళ్ళు ఎలా ఉండేవంటే మధ్యలో నెగ్గడుండి పొయ్యిలు కూడా వాటికి దగ్గరలోనే ఉండేవి. పొయ్యి కొంచెం ఇంకో 2 కట్టెలు అందులోకి అందించారు. పొయ్యి దగ్గర కూర్చొని కాచుకుండా ఒక గిన్నె దబరా ఇచ్చారు. దబరా ఇచ్చాక ఏం చేశాడు, ఈయన జేబు ఈ సంచి ఉంది కదా, ఆ సంచిలో ఇంచి అంత గుండ్రాయి తీశాడు. ఆ గుండ్రాయిని అని వాసన చూశాడు. జనాలంతా ఎక్సైటెడ్గా ఉన్నారు, ఏమిటి రాయి, ఏదైనా విశేషం కాబోలని. ఏం చేశాడు, గిన్నె నిండా నీళ్ళు పెట్టాడు. పోసాగానికి ఆ రాయి అందులో పడేసాడు. మంట పైకి తోసాడు. మరుగుతున్నాయి నీళ్ళు మెల్లిగా. కామ్గా అందరూ చూస్తున్నారు ఆయన కేసు. ఇంకేమిటంటే విశేషాలు అన్నారు. ఊళ్ళో చాలా చలిగా ఉంది, అక్కడ గొర్రెలు ఉన్నాయి, ఇక్కడ మేకలు ఉన్నాయి, ఆ ఊళ్ళల్లో మేకలు పాలివ్వట్లేదు, ఇలాంటి లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు. అని పులుసు కాగుతోంది. ఒక 4 కూర ముక్కలు, కాస్తంత కొత్తిమీర, 2 మిరపకాయలు ఉంటేనే అదిరిపోతుంది పులుసు అన్నాడు. అనగానే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇంట్లో క్యారెట్, బీన్స్, తర్వాత వచ్చిన సొరకాయ ముక్క, ఇంతంత ముక్కలు ఉన్నాయి. ఆ తలా 2 ముక్కలు ఉన్నాయండి, ఇచ్చేయండి బాబు, వేస్తే పులుసు బాగుంటుంది, నాతో పాటు మీరు కూడా తలా చుక్క రుచి చూదురుగాని అన్నాడు. సరే, ఏం చేశారు, అన్ని తలా ఇన్ని ముక్కలను ఇంత గిన్నె పెట్టాడుగా, ఆ గిన్నెలో పడేసాడు. ఉడుకుతున్నాయి. తర్వాత మళ్ళీ ఇంకొక 5-10 నిమిషాలు అయిన తర్వాత, దీంట్లో గనక నేను తేలేపోయాను కానివ్వండి, ఆ మాత్రం మాంసం ముక్క ఒకటి, అక్కడి నుంచి ఒక 4 రెబ్బలు కొత్తిమీర, కరివేపాకు లాంటివి పడితే భలే అమోఘంగా ఉంటుందండి అన్నాడు. అది మరీ బాగుంది. సరే, ఏం చేశారు, వాళ్ళ దగ్గర మాంసాలు అవి ఉంటాయి, నిలవ పెట్టుకుంటారు. ఇంత మాంసం ముక్క పట్టుకొచ్చారు, కొత్తిమీర, కరివేపాకు రెబ్బలు తెచ్చిచ్చారు. అవి కూడా అందులో పడేశాడు. పడేస్తే కూర ముక్కలు, కొత్తిమీర, అవి మాంసము ఉడుకుతున్న వాసన వస్తుంది. ఆ కూర్చున్న మామల్లో ఒక ఆవిడంది, మీకు మీ ఊళ్ళల్లో అలవాట్లేదేమో కానివ్వండి, మేము వీటిలలో ధనియాలు అవన్నీ దంచుకుని వేసుకుంటామండి, ఆ పొళ్ళు ఉంటాయి, మేము పులుసుల్లో అవే వాడతామంటే, ఉంటే తెప్పించండి పిన్ని గారు, ఏముంది వేసి చూద్దాం మీ పులుసు, మీ స్టైలు అన్నాడు. ఆవిడ పులుసు పొడి తెప్పించింది, అది కూడా అందులో పడేశారు. ఇంకొక పక్కింటి వాళ్ళ దూరపు చుట్టం ఒక ఆవిడ వీళ్ళింట్లో ఉంటుంది, మేమైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటామంది. పారేయండి, అవి కూడా 2, ఏం పోయింది, అడుంటాయి, అవి కూడా ఓ పక్కన 2 వెల్లుల్లి గడ్డలు కూడా చితకొట్టి ఆ పులుసులో వేశారు.
మొత్తానికి మరిగింది మరిగింది, ఇల్లంతా ఘుమ 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 ఘుమలాడిపోతోంది, ఎంత వాసన వచ్చేస్తుందో. అయిపోయింది, రెడీ అన్నాడు. రెడీ అనగానే ఒట్టి పులుసుతోటి ఏం తింటాడు పాపం అని చెప్పి వాళ్ళు రొట్టె ముక్క ఒకటి పట్టుకొచ్చి ఇచ్చారు ఆయనకి. మరి ఇంత గిన్నెడు పులుసు కాచాడా, తాము కూడా తలా 2 రొట్టెలు తెచ్చుకున్నారు. ఈయనకు 4 రొట్టెలు అంతంత రొట్టెలు ఇచ్చారు. ఈ పులుసుని తలా ఒక కప్పులో పోసుకున్నారు. శుభ్రంగా ఆయనకి రొట్టెలు మాత్రం 4 అందించారు. నలుచుకుని తినేశారు. బాగుంది వాసన అనుకుంటూ సంతోషించారు. తెల్లారిదాకా అక్కడ పడుకుని ఆ దబరాలో అడుగునున్న తన గుండ్రాయిని సంచిలో వేసుకుని ముల్లాగారు బయటికి వెళ్ళిపోయాడు. జనాలంతా రాతి పులుసు ఎంత వెరైటీగా ఉంది అని చాలా సంతోషించారు. ఆయన వెళ్ళిపోయాక మర్నాడు పొద్దున వీళ్ళంతా కూర్చుని ఆలోచించి ఆయన చేసిందేమిటి, మనం చేసింది, మనం ఇచ్చిందేమిటి, ఏమిచ్చాం, మనం తిన్న పదార్థంలో ఏముంది, రాయి వల్ల ఏమొచ్చింది అనేది ఆలోచించుకున్నాక వాళ్ళకి బాగా అర్థమైంది. ముల్లాగారు మళ్ళీ ఎప్పుడూ ఆ ఊరు రాలేదు. భలే ఉంది రమ్మగారు. మీరు ప్లాన్ నిదానంగా వినాలన్నమాట. ముల్లా కథలు చాలా బాగుంటాయి. కాకపోతే నేను ఎక్కువ చెప్పాను. మన వాళ్ళు బీర్బల్ కథలు చెప్తేనే వాళ్ళ కథలు ఎందుకు చెప్తున్నారు, కొంతమంది ప్రశ్నలు వేశారు. ప్రశ్నలు పట్టించుకోవద్దండి, కథ చెప్పటమే మన ముఖ్య ఉద్దేశం, అంతే. అయితే ఇప్పుడు ఈ ముల్లా గారి పేరు తీసి ఇంకో పేరు పెడితే ఇది ముల్లా నసరుద్దీన్ కథ కదా అని ఎవరైనా అడిగితే హర్టింగ్ గా ఉంటుంది. అది ఆ కథలో చదివినప్పుడు అలాగే చెప్పాలి కదా, అంతే. అలా బాగుండదు మరి. కాబట్టి ఆ కథని కథగా చెప్పానమ్మా. చిన్నవి అనుకుంటాండి, చిన్న అసలు ఏం లేదు, పావు పేజీ 2 పారాగ్రాఫుల్లో కథ కూడా అయిపోతుంది. భలే ఉందండి. చాలా బాగుంది. అది ఇప్పుడు మీ చిన్న సరదా కథలు అయిపోయినాయి. ఇంకా సీరియస్ కథల్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకో కథ చెప్పుకుందాం తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.